ఈ ఫోటో గమనించారా? ఈ కాంప్లెక్స్ ఆర్మీ మొత్తం ఈ కొండపై అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ కొండ వెనకాల శంబలా నగరం ఉంది. అసలు వీళ్ళు ఎందుకు ఈ ఏరియాపై అటాక్ చేస్తున్నారు? ప్రభాస్ ఇందులో భైరవగా ఎందుకు యాక్ట్ చేస్తున్నాడు? మరి కల్కి ఎవరు? దీపికా పదుకునే ప్రెగ్నెన్సీగా ఉంది. మరి ఆ బిడ్డ కలినా లేక కల్కినా? ఇంతగా ఆ బిడ్డ ఫాదర్ ఎవరు? కమల్ హాసన్ కలీ కదా, మరి సుప్రీం యాస్కిన్ అంటున్నారేంటి? ఇవన్నీ మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేలా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ మూవీ ఓపెన్ చేయగానే మనకు ద్వాపర యుగంలో ద్రౌపదికి జరిగిన అవమానం వల్ల కౌరవులు పాండవులు పెద్ద కురుక్షేత్ర యుద్ధం జరిగింది కదా, ఆ యుద్ధంతోనే ఈ కల్కి మూవీ స్టార్ట్ అవుతుంది. అదొక 5 minutes చూపించే ఛాన్స్ ఉంది. ఆ యుద్ధంలో పాండవులు గెలిచి అక్కడితో ద్వాపర యుగం ఎండ్ అయ్యి అధర్మంతో కలియుగం స్టార్ట్ అయ్యింది. ఈ యుగాల గురించి జస్ట్ కొన్ని సెకండ్స్ చెప్తా వినండి. అప్పుడే మీకు ఈ కల్కి మూవీ గురించి పిచ్చ క్లారిటీ వస్తుంది. మనకు మొత్తం 4 యుగాలు ఉంటాయి. ఫస్ట్ది సత్యయుగం, సెకండ్ది త్రేతాయుగం, థర్డ్ది ద్వాపరయుగం, ఫోర్త్ది కలియుగం. ప్రతి యుగం కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటుంది. ఇలా ప్రతి యుగంలో ధర్మం అధర్మం రెండూ ఉంటాయి. కానీ యుగ యుగానికి ధర్మం తగ్గుతూ అధర్మం ఈ భూమిని శాసిస్తుంది. దీన్నే బుల్ ఆఫ్ ధర్మగా భగవద్గీతలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ సత్యయుగంలో ధర్మం 4 కాళ్ళపై నిల్చుంటుంది. సెకండ్ త్రేతాయుగంలో ధర్మం 3 కాళ్ళపై, ద్వాపర యుగంలో 2 కాళ్ళపై, కలియుగంలో అధర్మం 3 కాళ్ళపై నిల్చుంటే ధర్మం మాత్రం జస్ట్ సింగిల్ లెగ్ పై నిల్చుంటుంది. ఇక కలియుగం ఎండింగ్లో అంటే ఆల్మోస్ట్ 2850 ప్లస్ టైం నుండి ఆ సింగిల్ ధర్మం లెగ్ కూడా ఓడిపోయి 4 కాళ్ళు మొత్తం అధర్మమే ఈ భూమిని నడిపిస్తుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు కల్కి మూవీ స్టార్ట్ కాగానే ఆ యుద్ధం సీన్ గురించి చూపించి ఆ యుద్ధంలో అశ్వత్థామ పాండవులపై యుద్ధం చేసేటప్పుడు పాండవుల తర్వాతి తరం అంతమొందించేలా అర్జునుడి కోడలు గర్భవతి అయిన ఉత్తరపై బ్రహ్మాస్త్రం వదులుతాడు. తను ఘోరమైన తప్పు అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి అప్పుడు ఆ కడుపులో బిడ్డను కృష్ణుడు కాపాడి అశ్వత్థామ నుదుటిపై ఉండే పవర్ఫుల్ మనీని తీసేసి నువ్వు ఈ భూమిపై ఈ గాయాలతో చీము నెత్తురుతో ఇలాగే ఉండిపో అనే శాపాన్ని పెడతాడు. అప్పుడు అశ్వత్థామ ఇలా కింద నేలపై పడ్డం మనకు చూపిస్తారు. ఇది జరిగిన ఇయర్ 3102 BC, దెన్ 5998 ఇయర్స్ తర్వాత అని మనకు డిస్ప్లే చేస్తారు అనుకుంటా. అంటే ఆ కొత్త ఇయర్ 2896 AD. ఈ విషయం నీకు ఎవరు చెప్పారా? నాగశ్విన్ మావ నీకేమైనా కాల్ చేశాడా అని మీలో కొందరు అడగచ్చు. కాల్ చేసి చెప్పలేదు కానీ మైక్లో చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. ఇక ఈ టైటిల్ కల్కి 2898 AD, కానీ మనకు కల్కి యూనివర్స్ నుండి వచ్చిన బుజ్జి అండ్ భైరవ అనే యానిమేటెడ్ సిరీస్లో 2896 AD అని చూపించారు. అంటే ఈ టైటిల్కి 2 years ముందు. దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే కల్కి మూవీలో ఫస్ట్ 5 minutes ద్వాపర యుగం సీను పక్కకు పెడితే మిగతా స్టోరీ మొత్తం 2896 AD టు 2898 ఈ 2 years లో మధ్యలో జరిగే స్టోరీ అనమాట. ఇక్కడ ఈ ఫోటో గమనించండి. అమ్మ అని రాస్తుంది దీపికా పదుకునే అలియాస్ పద్మ. ఒరే జఫా, ఆమె పద్మ కాదురా సుమతి అని మీలో కొందరు కామెంట్స్ పెడతారనుకుంటా. ఆగండి కొద్దిసేపు అయిన తర్వాత పెట్టండి. పద్మనే, ఎందుకంటే మూవీ టీం పద్మాని ఇంట్రడ్యూస్ చేసింది మనకి. మరి సుమతి మ్యాటర్ ఏంటంటే చెప్తా వినండి. పద్మ చిన్నప్పుడే ఈ కాంప్లెక్స్ విలన్స్ చిన్న పిల్లల్ని, మెయిన్ గా ఆడపిల్లల్ని బలవంతంగా లాక్కెళ్ళి కాంప్లెక్స్ లో బంధిస్తారు. ఇంతకీ ఈ కాంప్లెక్స్ ఏరియా ఏంటంటే మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ కలియుగం ఎండ్ స్టేజ్ లో ఒక కాలిపై ఉండే ధర్మాన్ని కూడా చంపేసి మొత్తం అధర్మమే రూల్ చేయడం వల్ల అన్ని నగరాలు నాశనం అయ్యాయి. భూమిపైన ఏదైనా ప్లేస్ మిగిలి ఉంది అంటే అది కాశీ మాత్రమే. ఆ ఏరియా పైన ధనవంతులు కాంప్లెక్స్ అనే ఒక ఊరిని కట్టుకొని రాజ్యం వెళుతున్నారు. సో అక్కడికి ఎంట్రీ అవ్వాలంటే కోటీశ్వర్లకే సాధ్యం. అంటే డబ్బులు ఉండాలి కదా. మరి ఈ యూనిట్స్ గోల ఏంటి బ్రో అనే డౌట్ మీకు రావచ్చు. డబ్బులు తయారయ్యాలంటే పేపర్ కావాలంటే చెట్లు ఉండాలి. కానీ అప్పటికే ఈ భూమి మొత్తం 3వ ప్రపంచ యుద్ధంతో అన్ని నగరాలు నాశనం అయిపోయి నీరు లేక, చెట్లు లేక, జంతువులు, పక్షులు, ఇలా చాలా మంది మనుషులు, నదులు, సరస్సులు ఇలా అన్నీ నాశనం అయిపోయాయి. మిగిలిన కొద్ది మందితో అడ్వాన్స్ టెక్నాలజీతో పేదవాళ్ళు కాశీ నగరంలో, ధనికులు కాశీ పైన కాంప్లెక్స్ నగరంలో బ్రతుకుతున్నారన్నమాట. అందుకే మీరు బుజ్జి అండ్ భైరవ సిరీస్లో గమనిస్తే ఆ కాశీ మొత్తం చైనీస్, ఇంగ్లీష్, జపనీస్, కన్నడ ఇలా మిగిలిన అన్ని ప్రపంచ నలుమూలల మనుషులు ఈ కాశీకి వచ్చి జీవిస్తున్నట్టు మనకు చూపించారు. ఈ కాన్సెప్ట్ ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో వచ్చిన ఫాల్ అవుట్ అనే వెబ్ సిరీస్ చూడండి. అందులో కూడా భూమి మొత్తం నాశనం అయిపోయాక రిచ్ పీపుల్ అండర్ గ్రౌండ్లో బ్రతికితే పూర్ పీపుల్ భూమి పైన బ్రతుకుతారు. ఈ కల్కిలో రివర్సు, భూమిపై పూర్ పీపుల్ బతుకుతూ ఉంటే భూమి కంటే అంత పైన
ఆ నగరంలో రిచ్ పీపుల్. ఇక ఈ కాశీ నగరంలో ఏది వాడాలన్నా యూనిట్స్ కావాల్సిందే. ఆఖరికి స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్, మంచినీరు ఇలా ఏది కావాలన్నా కొనుక్కోవాల్సిందే. అంటే మనిషి బ్రతకడానికి కావాల్సిన కనీస వనరులు లేక జనం అల్లల్లాడిపోతుంటే కాంప్లెక్స్ ఏరియా మాత్రం స్వర్గంలా ఉంది. సో పైన స్వర్గం, కింద నరకం. కాశీలో ఎవరైనా చనిపోతే వాళ్ళని దహనం చేయడానికి ఇన్స్టాంట్ క్రిమేట్ అని 500 యూనిట్స్ బాదుతున్నారు. అయితే ఈ నరకంలోనే ఏదో ఒక పని చేసుకుంటూ జనాలు బానిస బ్రతుకులు బతుకుతున్నారు. మన డార్లింగ్ ప్రభాస్ అలియాస్ భైరవ మాత్రం కోటేశ్వరుడు అయిపోయి కాంప్లెక్స్ లో సెటిల్ అవ్వాలి అనేది మనోడి డ్రీమ్. దానికోసం బౌంటీ హంటర్ గా మారి డబ్బులు సంపాదించడమే పనిగా పెట్టుకున్నాడు. బౌంటీ హంటర్ అంటే ఈ కాంప్లెక్స్ కింగ్స్ దగ్గర నుండి ఎవరైనా పారిపోతే వాళ్ళను వాళ్ళ దగ్గరికి మళ్ళీ తిరిగి చేరిస్తే ప్రైజ్ మనీ అలియాస్ యూనిట్స్ ఇస్తారన్నమాట. ఆ పారిపోయిన వారికి ఒక రేటింగ్ ఉంటుంది. ఆ రేటింగ్ ని బట్టి ఆ యూనిట్స్ ప్రైజ్ పెరుగుతుంది. ఇక్కడ కాంప్లెక్స్ కమాండర్ మానస్ మన కమల్ హాసన్ అలియాస్ సామ్రాట్ యాస్కిన్ కి రైట్ హ్యాండ్ అనుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు మీరు నమ్మిన ఏ దేవుడు లేడు, ఉన్న ఒకే ఒక్క దేవుడు సామ్రాట్ యాస్కిన్ అని వీళ్ళు బలంగా నమ్ముతూ ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. 4 కాళ్ళ అధర్మం అంటే ఇదే. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మనకు బీవీలోనే ఒక క్లారిటీ ఇచ్చారు కదా, ఇతను కమాండర్ మానస్ అనే మ్యాటరు ఇతను బుజ్జికి చెప్తాడు. ఓకే, అంతా బాగానే ఉంది. ఈ బ్లాక్ డ్రెస్ వేసుకున్న సైన్యం రైడర్స్ అనే క్లారిటీ వచ్చింది. మరి ఈ వైట్ అండ్ గ్రే కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఎవరంటే ఆ కల్కి దేవుణ్ణి నమ్మి ఆ దేవుడి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళనమాట. వీళ్ళు విష్ణు కృష్ణ భక్తులు అనుకోవచ్చు. వీళ్ళు కాశీ నగరం నుండి దూరంగా శంబల అనే సీక్రెట్ నగరంలో తలదాచుకుని ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆయుధాలని కూడబెట్టుకొని మధ్య మధ్యలో వాళ్ళ ఆకలి అవసరాలు తీర్చుకోవడానికి రెబల్స్ గా మారి ఆ ధనవంతుల వెహికల్స్ పై దారి దోపిడీ చేసి దొంగతనం చేసి కల్కి కోసం ఎదురు చూస్తున్నారు. బి అండ్ బిలో ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ సీన్లో ఈ రెబల్ రిచ్ పీపుల్ వెహికల్స్ పై దాడి చేసి పైనాపిల్ బాక్సులు తీసుకెళ్తారు కదా, అప్పుడే అతను అంటాడు కదా, దీన్ని పైనాపిల్ అంటారు, నా చిన్నప్పుడు ఎప్పుడో చూసా అని అంటాడు. దీన్ని బట్టి వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా నరకంలో బ్రతుకుతున్నారని అర్థం చేసుకోవచ్చు. ఈ అటాక్ లోనే బుజ్జికి డ్యామేజ్ జరిగి ఆ ఎడారిలో సపరేట్ గా విరిగి పడిపోతుంది. ఇంతకీ ఈ బుజ్జి కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చిన డివైస్ ఏంటంటే ఇదొక ఏఐ పైలట్ ఆఫ్ కార్గో షిప్, అంటే ఏఐ పైలట్ రోబోటిక్ కార్ అనుకోవచ్చు. తన 100వ మిషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసే టైంలో ఆ రెబల్స్ దాడి చేయడం వల్ల తనకు ప్రమోషన్ మిస్ అయింది. అండ్ సేమ్ టైంలో కాంప్లెక్స్కి యాక్సిస్ కూడా కట్ అయిపోయింది. జగదేక వీడు అత్లోక సుందర్లు శ్రీదేవి ఉంగరం పోగొట్టుకుని భూమిపై చిరంజీవితోనే ఉన్నట్టుగా ఈ ఏఐ రోబోట్ కూడా భైరవతో ఉండిపోతుంది. ఇద్దరు బెస్ట్ పార్ట్నర్స్ అయి కాంప్లెక్స్లో సెటిల్ అవ్వాలి. ఇది వీళ్ళ డ్రీమ్. ఓకే, ఇందులో శోభనని కూడా చూపించారు. ఆమె ఎవరు అనే డౌట్ మీకు వచ్చిందా? తను ఎవరంటే పద్మ తల్లి కౌముది. మన కల్కి పురాణాల ప్రకారం సింహల దేశం అంటే లంకా దేశంలో రాణి కౌముదికి పద్మ పుడుతుంది. పద్మ అంటే ఎవరో కాదు, లక్ష్మీదేవి. అంటే కల్కి వైఫ్ పద్మ. విష్ణు మరో అవతారం కల్కి, అట్లనే లక్ష్మి మరొక అవతారం ఈ కలియుగంలో పద్మ. ఈ మ్యాటర్ని విష్ణు బ్రహ్మదేవునికి చెప్పినట్టుగా మన కల్కి పురాణంలో ఉంది. సో పద్మని చిన్నప్పుడే ఈ విలన్ గ్యాంగ్స్ వాళ్ళ అమ్మ నుండి దూరం చేసి కాంప్లెక్స్ కి పట్టుకెళ్లారు. అందుకే తను కూడా అమ్మ అని రాసి తనను కలవడానికి ఎంతో వెయిట్ చేస్తుంది. ఈ పిల్లలే పెరిగి అక్కడ కాంప్లెక్స్ లో పెద్ద వాళ్ళు కూడా అయిపోయారు. సో వీళ్ళని శంబల నగరికి చేర్చాలని పశుపతి అలియాస్ వీరన్ ఒక పక్క తన సైన్యాన్ని రెడీ చేస్తున్నాడు. ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే RRR మూవీలో మళ్ళీని ఇంగ్లీష్ వాళ్ళు తీసుకెళ్తే ఎన్టీఆర్ టీంతో సహా ఎలా యుద్ధానికి దిగుతాడో ఇతను వీరన్ కూడా పద్మ కోసం అండ్ మిగిలిన పిల్లలందరి కోసం ఎన్నో సంవత్సరాలుగా యుద్ధ ఆర్మీని రెడీ చేస్తున్నాడు. వీళ్ళంతా కల్కి కోసం ఎంతలా మా దేవుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడో చెప్పాలంటే వీళ్ళ ఆయుధాలు, వీళ్ళ వెహికల్స్ ఒకసారి గమనించండి. ఈ వెహికల్ చక్రం చూసారా, కృష్ణుడు వెహికల్ చక్రం లానే ఉంది. అట్లనే ఈ సింబల్స్, ఈ ఆయుధాలని మన పురాణాల మీద నమ్మకంతో ఇలా తయారు చేశారని ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. భైరవ, బుజ్జి, కౌముది, పద్మ, అశ్వత్థామ, మానస్ ఇలా వీళ్ళ గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు అసలైన మ్యాటర్ ఏంటంటే అసలు ఈ ఆడపిల్లల్ని కాంప్లెక్స్కి తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? ప్రాజెక్ట్కి అనే ప్రయోగం చేస్తున్నారు. అంటే ప్రాజెక్ట్ కలి అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ట్రైలర్ కట్లో మనకు కమల్ హాసన్ని ఈ ముసలి గెటప్లో తప్పితే ఎక్కడా చూపించలేదు. సినిమాలో కూడా చూపించారు. అదేంటి అంటారా? ఈ కల్కిలో కమల్ హాసన్ ఓన్లీ కొన్ని నిమిషాల కోసం మాత్రమే తక్కువ రోల్లో ఉంటాడని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అంటే తన పేరు మూవీ మొత్తం వినిపిస్తూనే ఉంటుంది, సామ్రాట్ యాస్కిన్ అనే పేరు. కానీ ఈ ప్రాజెక్ట్ కే అంటే నా గెస్ ప్రకారం కమల్ హాసన్ దగ్గర అన్నీ ఉన్నాయి.
బానిసలు ఉన్నారు, ఆక్సిజన్ ఉంది, సుక్క, వైభవ, భోగాలు ఏదో అంటారు కదా, అవన్నీ ఉన్నాయి, సర్వం ఉన్నాయి తన చేతిలో. కానీ ఒక్కటి తక్కువైంది పుష్ప. అదేంటంటే ఆయుష్ ప్లస్ యవ్వనం. సో అది కావాలంటే ఆల్మోస్ట్ 900 years తర్వాత అప్పట్లో అడ్వాన్స్ టెక్నాలజీ ప్రకారం మైండ్ ట్రాన్స్ఫర్ టైప్ ఏదో జరుగుతుంది. అంటే మనకు జస్ట్ ఈ 50 years లోనే ఈ టెక్నాలజీతోనే హార్ట్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్లు జరుగుతుంటే 900 years తర్వాత ఈ ముసలోడి బ్రెయిన్ ని పుట్టబోయే బిడ్డకు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా సామ్రాట్ స్పర్మ్తో IVF టైప్ సరోగసి చేసి అట్లనే తన డాటా ట్రాన్స్ఫర్ ని చేసి ఇలా ఏదో ప్రయోగం చేసి అలా కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టచ్చు కదా. అందుకే కమలాసన్ అంటాడు కదా, భయపడకు కొత్త ప్రపంచం రాబోతుందని. అందుకే ఈ ప్రాజెక్టుకే ప్రయోగం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఆడపిల్లల్ని లాక్కెళ్ళి వాళ్ళ మీద ఇలా అందరి మీద ఎలకల మీద ప్రయోగం చేసినట్టు యేసు ఫైనల్గా తన డాటా ట్రాన్స్ఫర్కి సరిపోయే అమ్మాయి పద్మ అని తెలిసాక తనను ఈ రెబల్స్ తప్పించి ఉంటారు. పద్మకు వీళ్ళు పెట్టిన నేమ్ సమ్ 80. వీళ్ళు ప్రతి మనిషికి ఇలానే కోడ్ టైప్ నేమ్ ని పేరుగా వాడుతారు. అందుకే BUZZ1 డివైస్ నేమ్ కాస్త బుజ్జిగా మారింది. ఈ సమ్ 8 పేరు కాస్త సుమతిగా మారింది. ఈ 5 స్టార్ హై బౌంటీని బట్టి తను అసలే ప్రెగ్నెంట్ కి పనికిరాదు, అలాంటిది ఏదో మిరాకిల్ వల్ల ప్రెగ్నెంట్ అయింది. అది బేబీ వల్ల ప్రయోగానికి దాదాపుగా మ్యాచ్ అవుతుంది. సో ఈ ప్రైజ్ యూనిట్స్ కోసం భైరవ పద్మాని వెతుకుతూ వెళ్తాడు. కానీ అశ్వత్థామ ఈ బిడ్డకు కాపలా ఉండడం వల్ల అక్కడ వీళ్ళిద్దరికి RRRలో ఇంటర్వెల్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ కొట్టుకున్నట్టు వీళ్ళు కూడా కల్కి ఇంటర్వెల్లో ఇద్దరు బాగా కొట్టుకుంటారు. అక్కడితో ఇంటర్వెల్ పడుతుంది. అంతా బాగానే ఉంది. కానీ మరి పద్మ అలియాసు సుమతి కడుపులో ఉన్నది కలి పుడతాడు కదా, అలా అన్నావు కదా నువ్వు. మరి కల్కి పుడతాడు అని అశ్వత్థామ కాపలా ఉండడం ఏంటి? ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా అనే డౌట్ మీకు రావచ్చు. ఏదో పవర్ వల్ల ఇంతవరకు ప్రెగ్నెంట్ కాని పద్మ ప్రెగ్నెంట్ అయింది. సో వాళ్ళ ప్రయోగం వల్ల ప్రెగ్నెంట్ కాలేదు అంటే విలన్స్ ఆ కడుపులో నుండి కలి వచ్చి ఈ ప్రపంచాన్ని శాసిస్తాడు అని చూస్తున్నారు. కానీ విధి విచిత్రం ఏంటంటే ఆ విష్ణువు సుమతి కడుపులో కల్కిగా పుడదామని డిసైడ్ అయ్యాడనమాట. ఎందుకంటే కలి అక్రమాలు ఆపే టైం వచ్చింది. ఆ ప్రాజెక్ట్ కేని ఆపే టైం అది ఆపకపోతే ఆ కలియుగం 4 కాళ్ళ అధర్మంతో విచ్చలవిడిగా శాశ్వతంగా కలియుగం ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ కలియుగం అంతం చేసి మళ్ళీ రీసైకిల్ వేలో సత్యయుగం రావాలంటే ఆ ప్రాజెక్ట్కే ఆపడం కోసమే కల్కి రావాల్సిన కరెక్ట్ టైం ఇదే. ఓకే, మరి ప్రభాస్ భైరవాగా బయట ఉన్నాడు కదా, కల్కి పుడితే ఏ హీరోని పెడతాడు? మా ప్రభాసే కదా మూవీ టైటిల్కి జస్టిఫై చేయాలి. ఇదేంటి మళ్ళీ కొత్త కన్ఫ్యూజన్ అని అంటారా? చెప్తా. ఇక్కడ మనోడి పేరు భైరవ అంటే కాల భైరవ అలియా శివుడు. మన పురాణాల ప్రకారం కల్కి అంటే విష్ణు శక్తి కలిగిన కల్కి శివుని కోసం తపస్సు చేసే శివశక్తి వరించి శివశక్తి ప్లస్ విష్ణుశక్తి ఈ రెండు కలిస్తేనే అసలైన కల్కి అవతారం తయారవుతుంది. సో ప్రభాసు శివుని అవతారం కల్కిగా మారి మళ్ళీ సెకండ్ ప్రభాస్ని పుట్టించేలా నాగశ్విన్ ఏమైనా డిజైన్ చేశాడా, లేదా ఇంకో హీరోని పెడతారా, లేదా గ్రాఫిక్సా, VFXా, ఇవన్నీ కల్కి ఎండింగ్ లో మనకు చూపిస్తారు. ఎందుకంటే కల్కి పుట్టగానే ది ఎండ్ కార్డు వేసి ద ఎండ్ బిగిన్స్ నౌ అనేలా కల్కి పార్ట్ 2 కోసం మనం బాహుబలి 2 కోసం వెయిట్ చేసి కళ్ళు కాయలు ఎలా అయ్యాయో ఈసారి కల్కి 2 కోసం వెయిట్ చేసి కళ్ళు కాస్త పండ్లుగా అయిపోతాయి. అవును, ఇంకో డౌట్ మీకు రావచ్చు. కల్కి తల్లి పద్మ అలియాస్ సుమతి అనే క్లారిటీ ఇచ్చావు, అంత బాగానే ఉంది. మరి ఫాదర్ ఎవరు? ఇండైరెక్ట్ గా ఫాదర్ కమలాసనే అంటే సామ్రాట్ యాస్కిన్. మన పురాణాల ప్రకారం ఏంటంటే విష్ణు యాషస్ ప్లస్ సుమతికి కల్కి పుడతాడు. ఇక్కడ విష్ణు యాషస్, సామ్రాట్ యాస్కి అర్థమైంది కదా. అండ్ కాంప్లెక్స్ అనే పేరు ఎందుకు నాగమావ పెట్టాడంటే కలి ప్లేస్ కీకటపురం అలా కాంప్లెక్స్ గా మార్చి ఉంటాడు. అది సరే గానీ పార్ట్ 2 వస్తుందని నువ్వెలా చెప్తున్నావు అంటే ఈ మూవీ రైటర్ సాయి మాధవ్ బుర్రా కన్ఫర్మ్ చేశాడు పార్ట్ 2 అయితే గ్యారంటీగా ఉంటుంది. ఇక ఫ్రాంచైజ్ టైప్ లో 3, 4, 5 అలా కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని అన్నాడు. స్టోరీ అయితే చాలా ఉన్నాయి అలా తీయడానికి. ఎందుకంటే మనకు అశ్వత్థామ ఒక్కటే చిరంజీవి కాదు, ఇందులో ఓన్లీ తనని మాత్రమే చూపించారు. ఇంకా వ్యాస, హనుమ, పరశురామ, విభీషణ, అశ్వత్థామ ఇలా ఈ చిరంజీవులు అందరూ కలిసే కల్కికి పేరు పెడతారు.
వీళ్ళంతా కలిసే కలి పైన యుద్ధం కూడా చేసే ఛాన్స్ ఉంది. కలి గురువు పరశురాముడు అని అంటారు. మరి ఇలా చూసుకుంటే మన టాలీవుడ్ టాప్ స్టార్స్ని ఎంతో మందిని పెట్టి ఎన్నో ఫ్రాంచైజ్ ఎన్నో స్టోరీస్ని క్రియేట్ చేసి తీయచ్చు. ఇంకొన్ని డీటెయిల్స్ని ఫటాఫటామని చెప్తా చూడండి. అశ్వత్థామ మన పురాణాల ప్రకారం 12 feet ఉంటాడు అని అంటారు కదా, అందుకే ఈ అన్ని షాట్స్ గమనిస్తే అందరికంటే పొడుగా ఉన్నాడు. అట్లనే బాహుబలి లాంటి పవరు, స్పీడు అన్ని అశ్వత్థామకి కొట్టిన పిండి. ఇక తన నుదిటి పైన ఉన్న మణిని కృష్ణుడు తీయడం వల్లనే తన పవర్స్ కోల్పోయాడు. ఆ మణి నాకు తెలిసి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ మనుషుల గురువులతోనే ట్రావెల్ చేసి శోభాన నుండి రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి, అక్కడి నుండి ఈ బుడ్డోడి దగ్గరికి, ఆ బుడ్డోడి నుండి ఈ అశ్వత్థామ దగ్గరికి ఆ విష్ణు మాయ వల్లే ట్రావెల్ అయ్యి అశ్వత్థామ కడుపులో ఉన్న బిడ్డకు అన్యాయం చేయడం వల్ల పడిన శాపం ఇప్పుడు కల్కి పుట్టడానికి శత్రువుల నుండి ఆ కల్కి జన్మానికి అండగా ఉండేలా ఆ కృష్ణలీలని ఇదంతా నడిపిస్తున్నాడని నాకు అనిపిస్తుంది. అలా నాగార్జున మామ డిజైన్ చేశాడు. ఇంకా ఈ మూవీలో బ్రహ్మానందం ఆక్సిజన్ మాస్క్ పెట్టుకునే ఉంటాడు. అంటే ఈ కెమికల్ పొల్యూషన్ వల్ల ముసలి వాళ్ళు ఆ ఆక్సిజన్ కంపల్సరీ వాళ్ళకి. అట్లనే మధ్యలో దిశా పటాన్ని జస్ట్ లవ్ కోసమా లేదా తనకేమైనా ఇంపార్టెంట్ రోల్ ఉందా అనేది చూడాలి. మరి ఇతను ఎవరు అంటే ఇతను ఒక డైలాగ్ అంటాడు, నువ్వు మా ఏరియాలో పెద్ద హీరో అని అంటే ఇతను కాశీకి వచ్చాడు ఫ్రమ్ శంబల. ప్రభాస్ ఫైటింగ్ని చూసి శంబల వాళ్ళు ఇతన్ని మనకు తోడుగా ఉంటే ఈజీగా కాంప్లెక్స్ని నాశనం చేయొచ్చు అని ఈ క్యారెక్టర్తో మనకు ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తున్నారు. ఇక భైరవ బౌంటీ కోసం పద్మ వెనికాల పడి ఆఖరికి ఆ శంబలా నగరం వరకు చేరుకున్నాక అక్కడ నిజం తెలుసుకుని కాంప్లెక్స్లో చోటు కోసం ఇదంతా నేను ఒక్కరినే చేస్తే వీళ్ళంతా కలిసి యుద్ధం చేస్తున్నారు, ఇలా చేస్తే కాంప్లెక్స్ మన సొంతమై మేమందరం హ్యాపీగా ఉండొచ్చు అనే ట్రాన్స్ఫర్మేషన్తో శివ తాండవం చేస్తారని చూపిస్తారని మనకు అలా అర్థమవుతుంది. బుజ్జి అండ్ భైరవాలు క్లైమాక్స్లో చూపించారు కదా, ఇద్దరు పిల్లల్ని పట్టిస్తే 5,000 యూనిట్స్ ప్రైజ్ మనీగా వస్తాయని తెలిసినా కానీ పిల్లల్ని మనోడు వదిలేస్తాడు. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక స్టోర్ని తీసుకుంటాడు. ఆ స్టోన్ ఒక ఆటోమేటెడ్ క్వాంటమ్ హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్. ఆ సాఫ్ట్వేర్ డివైస్ వల్లే ఇలా ముగ్గురు ప్రవాసులా మనకు కనిపించాడు ఈ ట్రైలర్లో. ఇక ఈ పిల్లాడు ఈ కేజ్ నుండి పారిపోయి ఇలా అండర్ గ్రౌండ్లో ఎక్కడో వెళ్ళి దాక్కుందాం అనుకుని ఈ టెంపుల్లోకి వస్తాడు. అశ్వత్థామని చూస్తాడు. ఆ పిల్లాన్ని పట్టుకోవడానికి ఈ విలన్స్ వస్తే అశ్వత్థామ ఫైట్ చేసి ఆ పిల్లాడు అశ్వత్థామ పవర్ గురించి మాట్లాడితే నేను కాపాడాల్సింది కల్కిని అని అలా క్లారిటీ ఇచ్చాడు. ఆ ఒక్కడే ఈ ప్రపంచాన్ని కాపాడుతాడు అనేలా ఆ డైలాగు అర్థమైంది మనకి. ఇంకా ఈ మూవీలో టెక్నాలజీ గురించి మాట్లాడాలంటే బోలెడ్ ఉన్నాయి. సోమా డ్రింక్, సురాపానంలా, గాల్లో ఎగిరే వెహికల్స్, లీజ్ ప్రోగ్రామ్ గురించి, అడ్వాన్స్ వెపన్స్ గురించి, ఈ పుష్పక విమానాల గురించి, శంబలా నగరాన్ని ప్రొటెక్ట్ చేసే ఈ షీల్డ్ కవర్. అయ్య బాబో, ఈ వీడియో కాస్త సినిమాగా మారుతుంది. ఏది ఏమైనా మన నాగశ్విన్ మావ గురించి ఎంత చెప్పినా తక్కువే భయ్యా. హ్యాట్స్ ఆఫ్ తనకి. ఈ డీటెయిలింగ్కి, ఈ కొత్త వరల్డ్లోకి మనల్ని తీసుకెళ్ళడానికి ఎంత ట్రై చేస్తున్నాడంటే అబ్బబ్బబ్బబ్బా గ్రేట్. అసలు మన పురాణాల్ని ఇండియా మొత్తం స్ప్రెడ్ చేయడమే కాకుండా మా తెలుగు సినిమా అంటే జక్కన్న ఒకడే కాదు, ఇంకా ఇక్కడ బోలెడు జక్కన్నాలు ఉన్నారు. ఇదిరా మా తెలుగు సినిమా సత్తా అని ప్రపంచానికి నిరూపించే రోజు June 27th. కొందరు జఫాగాలు ట్రైలర్ని చూసి నేను ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేశా అని అంటున్నారు. రే, ఎవరో మనల్ని లాగర్రా, మనల్ని మనమే లాక్కుంటామంటే ఇదే. ఇంట్లోనే దొంగలు ఉంటారంటే ఇదే. మరి మన సినిమాని మనం తక్కువ చేయడమేంట్రా? ఇదే హాలీవుడ్ అయితే ఓ లేపుతారు. ఇది మన తెలుగు సినిమా, మన ఇండియన్ సినిమా. తమిళ నుండి కమల్, హిందీ నుండి దిశా పటాని, అమితాబ్, దీపికా పదుకునే, మరాఠీ నుండి శశ్వత చటర్జీ, మన సౌత్ టెక్నీషియన్స్, ఇలా అందరూ కలిసిన ఇండియన్ మూవీ. ఇది రికార్డ్స్ బద్దల కొట్టాలి, 2,000 కోట్లు రావాలి. అలా మనం కోరుకుందాం. నాకు తెలిసి క్లైమాక్స్ అయితే ఇందులో దాచారు. హనుమాన్ మూవీలో క్లైమాక్స్ని చూసి మనం ఎలా అయితే షాక్ అయ్యామో, ఇందులో కూడా అలాంటి ఒక బీభత్సమైన క్లైమాక్స్ని దాచిపెట్టారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నా. మన సినిమా సత్తా మళ్ళొకసారి ప్రపంచం మన వైపు చూసేలా చేస్తుంది చూడు. ఆస్కార్ కొట్టడం పక్కా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, రిప్లై ఇస్తా. ఇలాంటి వీడియోలు చాలా చేయాలని ఉన్న ప్రొఫెషనల్ ఆఫీస్ వర్క్ బిజీ వల్ల టైం లేక ఇలాంటి బుర్ర పదునెక్కి వీడియోలు చేస్తే జుట్టు రాలిపోతుందని ఇలా వీడియోలు చేయట్లేదు. ఇలాంటి వీడియోలు పోతే పోనీ ఎదవ జట్టు నువ్వు చెయ్యి మావా, వీడియోలు చేయి. మీకు మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేస్తాం, షేర్ చేస్తాం, లైక్ కొడతాం. ఇంకేం కావాలి అంటారా? ఓకే, నా గుండు అరగుండైనా పర్లేదు మీరు సపోర్ట్ చేస్తా అంటే. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకేం చెప్తారు? ఏదో ఒకటి చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. జై హింద్.